ఇప్పటిదాకా మీరు యూట్యూబ్లో కర్ణుడు గొప్పవాడా అర్జునుడు గొప్పవాడా వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువ పరాక్రమవంతులు అన్న టాపిక్స్ గురించి కొన్ని వందల వీడియోలు చూసే ఉంటారు. కానీ ఈ వీడియోలో మహాభారతంలోని 5 సందర్భాలను రెఫరెన్స్ గా తీసుకుంటూ మీలో చాలా మందికి కల్కి సినిమా చూసిన తర్వాత వచ్చిన ఒక హైపోథెటికల్ క్వశ్చన్ కి నేను సమాధానం చెప్పబోతున్నాను. ఆ ప్రశ్న ఇంకేదో కాదు, కర్ణుడికే గనక శాపాలు లేకపోయుంటే అర్జునుడిని యుద్ధంలో ఓడించేసేవాడా అనే టాపిక్ లోకి వెళ్లే ముందు నేను మీకు ఒక్క విషయం చెప్పాలి. ఈ వీడియో మొత్తం కూడా కేవలం వ్యాస మహర్షి రాసిన మహాభారతంలో అర్జునుడికి కర్ణుడికి మధ్య జరిగిన ఇన్సిడెంట్స్ ని బేస్ చేసుకుని చేస్తున్నానే తప్ప నేను సొంతంగా కల్పించి చెప్తోంది అంటూ ఏమీ లేదు. సో వీడియో ఎండ్ అయ్యేటప్పటికి ఈ హైపోథెటికల్ క్వశ్చన్ కి నేను విత్ ప్రూఫ్స్ తో సమాధానం చెప్పబోతున్నాను. ఇక నెక్స్ట్ 10 నిమిషాలు అలా వెనక్కి కూర్చొని రిలాక్స్ అవుతూ ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను మిమ్మల్ని మహాభారత ప్రపంచంలోకి తీసుకెళ్లబోతున్నాను. దిస్ ఇస్ దుర్గా ప్రసాద్. వెల్కమ్ టు అ టచ్ ఆఫ్ మిస్టరీ తెలుగు. మానవ చరిత్రలోనే కని విని ఎరగని అతిపెద్ద మారణ హోమమే కౌరవులకి పాండవులకి మధ్య జరిగిన కురుక్షేత్రం. ఈ 18 రోజుల మహాసంగ్రామంలో దాదాపుగా 166 కోట్ల మంది చనిపోయారు. అయితే కురుక్షేత్రంలోని 17వ రోజున ఈ రోజుకి మన మాటల్లో, మన కథల్లో, మన ఆలోచనల్లో సైతం నిలిచిపోయిన ఒక మహాపరాక్రమవంతుడు, గాంధీవదారి, దివ్యాస్త్ర సంపన్నుడు, నరనారాయణుల్లో ఒకడైన అర్జునుడి చేతిలో మరణించాడు. అతనే సూర్యపుత్ర వాయుకర్తన కర్ణ. అయితే అర్జునుడితో సమానుడని, ఆ అర్జునుడినే మట్టు పెట్టగలిగే పరాక్రమవంతుడని చెప్పబడే కర్ణుడు మరణించడానికి కారణం కేవలం తనకున్న 2 శాపాలు మాత్రమే అని చాలా మంది అంటూ ఉంటారు. అందుకే మనం ముందుగా ఆ శాపాలేంటో తెలుసుకుందాం. మొదటిది పరశురాముడి శాపం. అర్జునుడిని ఓడించాలనే తన కల నెరవేరాలంటే బ్రహ్మాస్త్రం తప్పనిసరి అని భావించిన కర్ణుడు ద్రోణుణ్ణి తనకు కూడా బ్రహ్మాస్త్రాన్ని నేర్పించమని అడిగాడు. అయితే కేవలం అర్జునుడిని ఓడించాలని మాత్రమే తనకు బ్రహ్మాస్త్రాన్ని నేర్పమంటున్న తన ఆలోచన విధానం ద్రోణుడికి నచ్చలేదు. అందుకే తన కోరికను తిరస్కరించాడు. అప్పుడు వెంటనే కర్ణుడు పరశురాముడి దగ్గరకు వెళ్లి తాను భృగువంశంలో పుట్టిన ఒక బ్రాహ్మణుడని, తనకు బ్రహ్మాస్త్రాన్ని నేర్పమని కోరాడు. తన మాటల్ని నిజమే అని నమ్మిన పరశురాముడు తనకు బ్రహ్మాస్త్రాన్ని నేర్పించేస్తాడు. అయితే ఒకరోజు పరశురాముడు కర్ణుడు ఒడిలో తల పెట్టుకుని ఒక చెట్టు కింద పడుకున్నప్పుడు కృమి అనే ఒక పురుగు వచ్చి కర్ణుడి తొడ మీద కుట్టి రక్తం తాగడం మొదలుపెట్టింది. తన కాలి నుండి రక్తం పారుతున్నా తన గురువు నిద్ర ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో ఏమో అని కర్ణుడు ఆ బాధను భరిస్తూ అలానే ఉండిపోయాడు. అది గమనించి లేచిన పరశురాముడికి ఇంత నొప్పిని తట్టుకునే శక్తి బ్రాహ్మణులకు ఉండదని, ఖచ్చితంగా కర్ణుడు క్షత్రియుడే అని గ్రహించాడు. అలా బ్రహ్మాస్త్రాన్ని నేర్చుకోవడానికి తనకే అబద్ధం చెప్పిన కారణంగా తనకు సమానుడైన వ్యక్తితో మరణకాలం వచ్చినప్పుడు తనకు బ్రహ్మాస్త్రం మాత్రం గుర్తు రాదని పరశురాముడు శపించాడు. ఇది కర్ణుడి మొదటి శాపం. ఇక రెండోది బ్రాహ్మణుడి శాపం. ఒకరోజు కర్ణుడు తాను నేర్చుకున్న విద్యను ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు తన బాణం తగిలి ఒక బ్రాహ్మణుడి యజ్ఞానికి సంబంధించిన గోవు మరణించింది. అలా గోహత్య చేసినందుకు గాను ఆ బ్రాహ్మణుడు కర్ణుడిని, నువ్వు ఎవరితో అయితే పోటీ పడి ఈ విద్యలన్నీ నేర్చుకుంటున్నావో అతనితో నీకు యుద్ధం జరిగేటప్పుడు నీ రథచక్రం నేలలో కూరుకుపోతుంది, అది జరిగిన కొద్దిసేపటికే నీ తల తెగి కింద పడుతుంది అని శపించాడు. సో ఇది కర్ణుడి రెండవ శాపం. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టుగా వ్యాస మహాభారతం ప్రకారం తనకున్నవి కేవలం 2 శాపాలని స్వయంగా ఆ కర్ణుడే శల్యుడికి చెప్పాడు. సో ఇక మిగతావన్నీ కూడా కేవలం కల్పించినవి మాత్రమే. సో కర్ణుడి శాపాలు అర్థమయ్యాయి కదా. ఇప్పుడు కర్ణుడికి అర్జునుడికి మధ్య మహాభారతంలో జరిగిన 5 ఇన్సిడెంట్స్ గురించి తెలుసుకుందాం. అందులో మొదటిది ద్రోణాచార్యుడి గురుదక్షిణ. ద్రోణాచార్యుడికి ద్రుపదుడు అనే ఒక చిన్ననాటి స్నేహితుడు ఉండేవాడు. అయితే తన ఆర్థిక పరిస్థితి బాలేనప్పుడు ద్రోణుడు పాంచాల రాజ్యానికి రాజైన తన స్నేహితుడు ద్రుపదుడి సహాయం కోరాడు. అప్పుడు ద్రుపదుడు సహాయం చేయకపోగా తన స్నేహితుడు తనతో సమానుడై ఉండాలని చాలా దారుణంగా అవమానించుంటాడు. దానికి ప్రతీకారంగా ఆ ద్రుపదుణ్ణి ఈడ్చుకుని తన కాళ్ళ మీద పడేయమని, అదే తనకు కావాల్సిన గురుదక్షిణ అని ద్రోణుడు తన శిష్యులకు చెప్పాడు. అప్పుడు ముందుగా కౌరవులు 100 మంది కర్ణుడిని వెంట పెట్టుకుని పాంచాల రాజ్యానికి బయలుదేరారు. అయితే మహాపరాక్రమవంతుడైన ద్రుపదుడు కౌరవులను దారుణంగా గాయపరిచి తన రాజ్యంలోని ప్రజలతో రాళ్లు రోకళ్లు విసిరించేసరికి కర్ణుడితో సహా కౌరవులు పారిపోయారు. విషయం తెలుసుకున్న అర్జునుడు గర్జించే సింహంలా ఒక్కడే పాంచాల రాజ్యం మీదకు విజృంభించి ద్రుపదుణ్ణి బంధించి ద్రోణాచార్యుడి కాళ్ల దగ్గర పడేశాడు. తన ప్రియ శిష్యుడైన అర్జునుడే తన శత్రువును జయించి తీసుకురావడం గమనించిన ద్రోణాచార్యుడు గర్వంతో కొప్పు బిగించి ద్రుపదుణ్ణి చంపకుండా తన రాజ్యాన్ని 2 భాగాలుగా విభజించి తాను సగం తీసుకుని మిగతా సగం తిరిగిచ్చేసి, మిత్రమా
ఆ రోజు నీ స్నేహితులు నీతో సమానులై ఉండాలన్నావు కదా, ఇక నుండి నేను నీకు సమానుడినే. ఇప్పుడు నాతో స్నేహం చేయడానికి నీకు ఎటువంటి అడ్డంకులు లేవు కదా అని వెటకారంగా మాట్లాడుతూ ప్రతీకారాన్ని తీర్చుకున్నాడు. ఈ ఇన్సిడెంట్ లో కర్ణుడు అర్జునుడు డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ కలబడినప్పటికీ కర్ణుడు గెలవలేని ద్రుపదుడిని అర్జునుడు గెలిచి చూపించాడు. కాబట్టి మనం ఈ 5 ఇన్సిడెంట్స్ లో కంపేర్ చేయడం మొదలు పెడితే ప్రస్తుతానికి అర్జునుడికి 1/5, కర్ణుడికి 0/5 వేసుకుందాం. ఇక రెండవ ఇన్సిడెంట్ చిత్రసేనుడు కర్ణార్జునుల యుద్ధం. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు ఒకరోజు వాళ్ళ సంకల్పాన్ని బలపరిచేందుకు సాధ్యాస్క యజ్ఞం చేయడం మొదలుపెట్టారు. అయితే పాండవులను ఇబ్బంది పెట్టడమే ధ్యేయంగా పెట్టుకున్న కౌరవులు అప్పటికే పాండవుల నివాసం పక్కనే గూడారాలు వేసుకుని వాళ్ళ యజ్ఞాన్ని భంగపరచడానికి విచిత్రమైన విన్యాసాలు చేయడం మొదలుపెట్టారు. ఇంతలో అక్కడికి చిత్రసేనుడు అనే గంధర్వుడు వచ్చి తన ఆధీనంలో ఉన్న అడవిలో తన అనుమతి లేకుండా ఇలాంటి పనులు ఎందుకు చేస్తున్నారు అని కౌరవులపై కోప్పడ్డాడు. దీంతో అహం దెబ్బతిన్న కౌరవులు ఉక్రోషం తట్టుకోలేక చిత్రసేనుడిపై యుద్ధానికి వెళ్లిపోయారు. అయితే ఆ యుద్ధంలో గంధర్వులందరూ కర్ణుడి రథాన్ని కూల్చేసి సారథిని చంపేసి గుర్రాలను మట్టు పెట్టేసరికి ఏం చేయాలో అర్థం కాని కర్ణుడు పక్కనే ఉన్న వికర్ణుడి రథాన్ని ఎక్కి అక్కడి నుండి పారిపోయాడు. దీంతో చిత్రసేనుడు దుర్యోధనుణ్ణి బంధించి వాళ్లతో తీసుకెళ్లిపోయాడు. ఇది మీకు వినడానికి కొంచెం కొత్తగా ఆశ్చర్యంగా ఉండొచ్చు, ఎందుకంటే మనకు సినిమాటిక్ ఎలివేషన్స్ ఇవ్వడం కోసం ఇలాంటి సీన్స్ ఏవీ కూడా కర్ణుడు గురించి మూవీస్ లో చూపించలేదు. కానీ వ్యాస మహాభారతం ప్రకారం అలా బంధించిన దుర్యోధనుణ్ణి విడిపించమని దుర్యోధనుడి సైనికులు ధర్మరాజు కాళ్ల మీద పడ్డారు. అప్పుడు ధర్మరాజు అర్జునుడిని భీముడిని పంపిస్తే చిత్రసేనుడు తన మాయారూపం తీసుకుని నేల మీద మాత్రమే కాకుండా ఆకాశ మార్గంలో యుద్ధం చేయాలని ప్రయత్నించిన అర్జునుడి శక్తి ముందు నిలవలేక ఓడిపోయాడు. ఇది రెండవ ఇన్సిడెంట్. ఇక్కడ కూడా అర్జునుడికి కర్ణుడికి మధ్య ఫేస్ టు ఫేస్ యుద్ధం జరగలేదు. కానీ కర్ణుడిని సైతం తరిమి కొట్టిన గంధర్వులను అర్జునుడు నేలమట్టం చేశాడు. కాబట్టి ప్రస్తుతానికి అర్జునుడికి 2/5, కర్ణుడికి 0/5 వేసుకుందాం. ఇక మూడోది విరాట పర్వంలోని గోగ్రహణ యుద్ధం. జూదం ఓడిపోయినందుకు గాను పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయాలి అన్న విషయం మనకు తెలిసిందే. అజ్ఞాతవాసం అంటే వారి ఐడెంటిటీ బయటకు తెలియకుండా మారువేషాల్లో గడపడం. ఒకవేళ అజ్ఞాతవాసంలో ఎవరైనా వాళ్ళను గుర్తుపడితే పాండవులు తిరిగి మళ్ళీ 12 ఏళ్ల అరణ్యవాసాన్ని, 1 సంవత్సరం అజ్ఞాతవాసాన్ని చేయాల్సి ఉంటుంది. అయితే పాండవులు విరాట రాజ్యంలో అజ్ఞాతవాసంలో ఉన్నారని తెలుసుకున్న కౌరవులు ఎలాగైనా దాన్ని భంగపరిచి వాళ్ళను రాజ్యానికి రాకుండా తిరిగి అడవుల్లోకే పంపాలి అన్న ఉద్దేశంతో ఆ రాజ్యంలోని ఆవులన్నింటినీ దొంగలించారు. ఇలా చేయడం ద్వారా ధర్మం వైపే ఉండే పాండవులు బయటకు వస్తారని, అప్పుడు వాళ్ళను గుర్తుపట్టి అజ్ఞాతవాసాన్ని భంగపరచాలి అని ప్లాన్ చేశారు. అయితే ఆ రోజు విరాటరాజు కొడుకైన ఉత్తర కుమారుడు నేను కౌరవులను ఓడించి మట్టు పెడతాను అని బయలుదేరాడు. అప్పటికే విరాట రాజ్యంలో ఒక నపుంసకుడైన డాన్స్ టీచర్ గా మారు వేషంలో ఉన్న అర్జునుడు ఉత్తర కుమారుడి రథ సారథిగా తనతో పాటు వెళ్లాడు. ఈ యుద్ధం మొదలైన కొద్దిసేపటికే కౌరవుల పరాక్రమాన్ని చూసి ఉత్తర కుమారుడు కంగారు పడిపోయాడు. అప్పుడు అర్జునుడు తనను రథసారథి స్థానానికి రమ్మని ఒప్పించి ఆ నపుంసకుడి రూపంలోనే తన అస్త్ర శస్త్రాలను ఉపయోగించడం మొదలుపెట్టి కర్ణుడు తమ్ముడైన సంగ్రామజిత్తుని చంపేశాడు. తన ప్రియమైన తమ్ముడి చావు కళ్ల ముందే చూసిన కర్ణుడు విజృంభించినప్పటికీ అర్జునుడి పరాక్రమం ముందు తట్టుకోలేక ఒళ్లంతా రక్తస్రావం అయ్యేటప్పటికీ యుద్ధ భూమి నుండి పారిపోయాడు అని వ్యాస మహాభారతంలో రాసి ఉంది. అదే నేను స్క్రీన్ మీద కూడా చూయిస్తున్నాను, మీరు ఒకసారి చూడండి. సో ఇప్పటికీ అర్జునుడికి 3/5, కర్ణుడికి 0/5 అని వేసుకుందాం. ఇక నాలుగవది కురుక్షేత్రంలోని 14వ రోజు. యాక్చువల్ గా ఈ రోజు ఫేస్ టు ఫేస్ యుద్ధం ముందుగా కర్ణుడికి భీముడికి మధ్య మొదలైంది. కానీ ఆ రోజు భీముడు అరివీర భయంకరంగా యుద్ధం చేస్తూ కర్ణుడి రథాన్ని కూల్చేసి సారథిని చంపేసి దుర్యోధనుడు అతని సోదరులు చూస్తుండగానే ఆ ఒక్క రోజే 3 సార్లు కర్ణుడిని ఓడించేశాడు. ఇక చేసేదేమీ లేక ఈసారి కర్ణుడు అశ్వత్థామను తనతో పాటు తీసుకొచ్చి ఇద్దరూ కలిసి ఒకేసారి దాడి చేస్తూ భీముణ్ణి ఓడించారు. తన ఆయుధాలను రథాన్ని కోల్పోయిన భీముడు యుద్ధ భూమిలోని ఏనుగు శవాల మధ్య దాక్కొని వాటిని వీళ్ళ మీదికి విసరడం స్టార్ట్ చేశాడు. వాస్తవంగా చెప్పాలంటే ఆ రోజు కర్ణుడికి భీముణ్ణి చంపే అవకాశం ఉన్నా కుంతీదేవికి అర్జునుడిని తప్ప ఇంకెవ్వరిని చంపననిచ్చిన మాట వల్ల చంపకుండా వదిలేశాడు. ఇంతలో దూరంగా ఉన్న అర్జునుడికి భీముడికి తన అవసరం ఉంది అని అర్థమయ్యి విద్యుత్ వేగంతో అక్కడికి చేరుకొని కర్ణుడిని, అశ్వత్థామని ఇద్దరిని తన అస్త్రశస్త్రాలతో 14వ రోజే ఓడించేశాడు. ఇక అర్జునుడి దాటికి తట్టుకోలేక
వాళ్ళిద్దరూ యుద్ధరంగం నుండి పారిపోయారు. సో ఇప్పటిదాకా జరిగిన 4 ఇన్సిడెంట్స్ లో అర్జునుడికి 4/5, కర్ణుడికి 0/5 అని అర్థమవుతోంది కదా. ఇక చివరిగా అర్జునుడికి కర్ణుడికి మధ్య జరిగిన ఫేస్ టు ఫేస్ యుద్ధం గురించి మాట్లాడుకుందాం. అది కురుక్షేత్రంలోని 15వ రోజు. అశ్వత్థామ హతః కుంజరహ అనే ఒక చిన్న మాట వల్ల ద్రోణాచార్యుడు చనిపోయాడు. కౌరవుల సర్వ సైన్యాధ్యక్షుడే ప్రాణాలు కోల్పోవడంతో కర్ణుడిని అతడి రీప్లేస్మెంట్ గా సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమించారు. ఆ తర్వాతే కర్ణుడు 16-17వ రోజున పూర్తి స్థాయి యుద్ధానికి వచ్చాడు. అప్పుడు కర్ణుడు నకుల సహదేవ ధర్మరాజులను ఓడించినప్పటికీ కుంతీదేవికిచ్చిన మాట వల్ల చంపకుండా వదిలేశాడు. ఆ 16వ రోజు యుద్ధంలో కౌరవుల సైన్యంలో విపరీతమైన ప్రాణహాని జరిగింది. ఇక నేను అర్జునుడు తేల్చుకోవాల్సిందే అని 17వ రోజు కర్ణుడు అర్జునుడితో ఫేస్ టు ఫేస్ యుద్ధానికి దిగేశాడు. ఈ యుద్ధాన్ని ముల్లోకాల్లోని దేవదేవతలందరూ చాలా ఆసక్తిగా కళ్ళు తిప్పకుండా చూస్తున్నారు. ఎందుకంటే ఒకవైపు ఉన్నది సూర్యపుత్రుడైతే ఇంకొక వైపు ఉన్నది ఇంద్రపుత్రుడు కాబట్టి. అప్పుడే తన తండ్రి కర్ణుడిని కాపాడుకోవడానికి అర్జునుడి మీద దాడి చేయడానికి ప్రయత్నించిన వృషసేనుడిని అర్జునుడు చంపేశాడు. తనకెంతో ఇష్టమైన తన కొడుకు తన కళ్ళ ముందే ప్రాణాలను కోల్పోవడం చూసిన కర్ణుడు ఎర్రటి కళ్ళతో అంతుపట్టలేని ఆవేశంతో అర్జునుడి మీదకు ఆగ్నేయాస్త్రం, వారుణాస్త్రం, రుద్రాస్త్రం, బ్రహ్మాస్త్రం లాంటి ఎన్నో శక్తివంతమైన దివ్యాస్త్రాలను ప్రయోగించాడు. తన వైపుగా వస్తుంది ఎంత శక్తివంతమైన అస్త్రమైనా సరే వాటన్నిటినీ అర్జునుడు తన అస్త్రశస్త్రాలతో నిర్వీర్యం చేసేశాడు. కర్ణుడు ఒక అస్త్రాన్ని ఉపయోగించి యుద్ధరంగాన్ని చీకటి చేస్తే అర్జునుడు ఇంకొక అస్త్రాన్ని ఉపయోగించి వెలుగును తెప్పించేవాడు. వీళ్ళిద్దరి మధ్య ఏం జరగబోతోందో, ఎవరు గెలుస్తారో అని దేవదేవతలందరూ కళ్ళు తిప్పుకోకుండా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. అప్పుడే కర్ణుడు ఇక ఇలా కాదు, ఈసారి నేను వేసే అస్త్రంతో అర్జునుడు అనేవాడు అంతమైపోవాలి అని నిర్ణయించుకొని కర్ణుడి దగ్గర ఉన్న అతి భయంకరమైన సర్పముఖ అస్త్రాన్ని తీసి వేయబోయాడు. అప్పుడే అక్కడికి నాగవంశానికి చెందిన అశ్వసేనుడు వచ్చి, కర్ణ, నేను నీ అస్త్రంలో కలిసిపోతున్నాను. నువ్వు సరిగ్గా అర్జునుడి ముఖాన్ని గురి చూసికొట్టు. దగ్గరకు వెళ్ళగానే నేను కాటు వేస్తాను. నేను కాటు వేశాక ఎంతటి పరాక్రమవంతుడైనా కాలి బూడి తవ్వాల్సిందే అని అన్నాడు. యాక్చువల్ గా ఒకప్పుడు అగ్నిదేవుడికి సహాయం చేయడానికి అర్జునుడు, కృష్ణుడు కలిసి ఒక అడవి మొత్తాన్ని తగలబెట్టేసి ఉంటారు. ఆ మంటల్లో తన కుటుంబాన్ని కోల్పోయి అర్జునుడిపై పగ పెంచుకున్న నాగవంశీకుడే ఈ అశ్వసేనుడు. అలాంటి ఈ అశ్వసేనుడు తనకు తోడుంటే ఖచ్చితంగా అర్జునుడిని అంతం చేయొచ్చు అని కర్ణుడు సరిగ్గా మొహానికి గురి చూసి అస్త్రాన్ని వదిలేశాడు. అయితే ఆ అస్త్రం ఏం చేయగలదో, ఎంతటి ప్రమాదకరమైనదో అర్థం చేసుకున్న శ్రీకృష్ణుడు రథాన్ని బలంగా ఒక్క తొక్కు తొక్కితే గుర్రాలన్నీ వాటి మోకాళ్ళ మీద పడ్డంతో అర్జునుడి ముఖానికి తగలాల్సిన సర్పముఖ అస్త్రం దేవేంద్ర వరప్రసాదమైన తన కిరీటానికి తగిలి కాలి బూడిదైపోయింది. అప్పుడు అర్జునుడు ఒక్క క్షణం ఆగి పక్కనే ఉన్న ఒక తెల్లటి వస్త్రాన్ని తలపాగలా చుట్టుకొని విజృంభించి కర్ణుడి కిరీటాన్ని పడగొట్టి కవచాన్ని పగలగొట్టి తనని నేల మీద పడేశాడు. అప్పుడే సరిగ్గా కర్ణుడి రథచక్రం కూడా భూమిలో కూరుకుపోయింది. కర్ణుడు ఎంత ప్రయత్నించినా ఆ చక్రం భూమి నుంచి బయటకు రాకపోవడంతో తన శాపాల్లో ఒకటైన బ్రాహ్మణుడి శాపం ఫలించడం మొదలైంది అని అర్థం చేసుకుని అర్జునుడితో, శ్రీకృష్ణుడితో ఇటువంటి పరిస్థితులలో తనతో యుద్ధం చేయడం ధర్మం కాదని యుద్ధాన్ని ఆపమని కోరుతాడు. అది విన్న శ్రీకృష్ణుడు కర్ణుడు అభిమన్యుడి విషయంలో చేసిన అన్యాయాన్ని, ద్రౌపదికి నిండు సభలో చేసిన అవమానాన్ని గుర్తు చేసి, అప్పుడు గుర్తురాని ఈ ధర్మం సరిగ్గా ఇప్పుడు మాత్రం గుర్తొచ్చిందా కర్ణ అని అన్నాడు. కర్ణుడికి తాను చేసిన తప్పులు అర్థమయ్యి తిరిగి అర్జునుడి మీదకు అస్త్రాలను ప్రయోగించడం మొదలుపెట్టాడు. ఇక కృష్ణుడు అర్జునుడితో, అర్జున, ఇంతటితో కర్ణుడి కథ ముగిసిపోవాలి, అస్త్రాన్ని సంధించు అని అన్నాడు. ఇక అర్జునుడు అంజలీకం అనే అస్త్రాన్ని కర్ణుడి తలకు గురిపెట్టి సంధించేసరికి కర్ణుడి శిరస్సు తెగి కురుక్షేత్ర రణభూమి మీద పడింది. అంతటితో సూర్యపుత్ర వాయుకర్తన దాన వీర సూరకర్ణ తన ప్రాణాలను వదిలేశాడు. సో ఇది అర్జునుడికి కర్ణుడికి మధ్య చివరిగా జరిగిన ఫేస్ టు ఫేస్ యుద్ధం. ఇందులో కూడా చివరికి విజయం సాధించింది అర్జునుడే. ఇప్పుడు నేను కర్ణుడికి శాపాలు లేకపోయుంటే అర్జునుడిని ఓడించగలిగేవాడా అనే మీ హైపోథెటికల్ క్వశ్చన్ ని ఆన్సర్ చేస్తాను. అర్జునుడు, కర్ణుడు డైరెక్ట్ గా, ఇండైరెక్ట్ గా మొత్తం 5 సార్లు తలబడితే ఈ 5 సార్లు కూడా అర్జునుడే గెలిచాడు. ఒకవేళ కర్ణుడు శాపాల వల్ల మాత్రమే 17వ రోజు కురుక్షేత్ర రణభూమిలో అర్జునుడి చేతిలో ఓడిపోయాడు అని అనుకుంటే అంతకుముందు జరిగిన 4 సంఘటనలు
సంఘటనల్లో కర్ణుడు ఓడించలేకపోయిన ద్రుపదుణ్ణి చిత్రసేనుణ్ణి అర్జునుడు ఓడించాడు. విరాట పర్వంలో నపుంసకుడి రూపంలో ఉన్నప్పుడు, 14వ రోజు భీముడు ఆపదలో ఉన్నప్పుడు ఈ 2 సార్లు కూడా అర్జునుడే కర్ణుడిని డైరెక్ట్ గా ఓడించాడు. మరి ఈ 4 సందర్భాల్లో ఎక్కడా కూడా కర్ణుడికి ఎటువంటి శాపాలు అడ్డుపడలేదు. అందుకే కర్ణుడు ఎంతటి పరాక్రమవంతుడైనా, దానగుణంలో ఉత్తముడే అయినా, తాను అధర్మం వైపు ఉన్నా అని తెలిసినా, కేవలం తన కష్టకాలంలో సహాయపడిన దుర్యోధనుడిని విడిచి పక్కకు రాని గొప్ప స్నేహితుడే అయినా, ఇక చివరికి తనకు శాపాలనేవే లేకపోయినా అర్జునుడిని మాత్రం ఓడించగలిగేవాడు కాదు. ఈ మాట నాకు నేను సొంతంగా కల్పించుకుని చెప్తుందైతే కాదు. వ్యాస మహాభారతం ప్రకారం అర్జునుడికి కర్ణుడికి మధ్య జరిగిన ఎన్నో ఇన్సిడెంట్స్ ని చదివి అర్థం చేసుకుని అనలైజ్ చేసిన తర్వాత చెప్తున్న విషయం. సో ఇది మీ ప్రశ్నకు నా సమాధానం. మీరు నా ఒపీనియన్ గురించి ఏమనుకుంటున్నారో కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఎ టచ్ ఆఫ్ మిస్టరీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఇస్ దుర్గా ప్రసాద్ సైనింగ్ ఆఫ్. బై. Audio Jungle.